పవన్ కళ్యాణ్ తిట్టలేదు, నీకు సీటు కట్టు, ఇప్పుడు సీటే ఇవ్వడం లేదు అంటే ఎమ్మెల్యేకు ఉండవలసిన గుణగణాలు పేదవాళ్ళకు సేవ చేయడం కాదు. ఏం కావాలి? బూతులు తిడితే అలాంటి బూతుల రత్నకు ఎమ్మెల్యే, బూతుల సామ్రాట్కి ఎంపీ, ఇంకా ఎక్కువ తిడితే అతను నట సామ్రాట్ కింద పెట్టి అతనికి మంత్రి. ఏం తమ్ముళ్ళు న్యాయమా ఇదని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మనం ఉండేది వీళ్ళ దగ్గర బూతులు పడడానికి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు రాజకీయానికి అర్హులు అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ మీకోసం నేను పడుతున్నా, లేకపోతే వీళ్ళ కథ తేల్చేవాడిని. సభ్యత అడ్డం వస్తుంది కానీ ప్రజల కోసం పడుతున్నాను. వీళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి నేను కూడా మనిషే కాబట్టి పౌరుషం వస్తుంది. కానీ మళ్ళా మీకోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం సంయమనం పాటిస్తున్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడ జిల్లాకు వస్తే టీడీపీ అధికారం రాగానే సోమశిల హై లెవెల్ కెనాల్ వార్ ఫుటింగ్ లో పూర్తి చేస్తాం. సోమశిల అప్రాన్ కూడా దెబ్బతినింది, దానివల్ల ప్రాజెక్టుకే ప్రమాదం. దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. కొమ్మరపూడి, కొండ్లపూడి, దేవరపాలెం, దొంతాల లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేస్తాం. కనగిరి రిజర్వాయర్లో పొడిగి తీయాలి, రిపేర్లు చేయాలి, చేస్తాం. దగదర్తి విమానాశ్రయం నేనే ఫౌండేషన్ వేశాను. నెల్లూరు, తిరుపతి, చెన్నై ట్రై సిటీగా ఈ 3 నగరాలను ఏర్పాటు చేసి ఒక పక్క 3 విమానాశ్రయాలు, ఇంకో పక్క కృష్ణపట్నం పోర్ట్, ఇవన్నీ పెట్టి అనుసంధానం చేసి మన పిల్లలు వేరే ప్రాంతాలకు పోకుండా వేరే ప్రాంతం యొక్క పిల్లలు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేయాలనేది నా కళ. తప్పకుండా అది చేస్తాం. దగదర్తి ఎయిర్పోర్ట్ ను పూర్తి చేస్తాం. ఒక పారిశ్రామిక హబ్బుగా తయారు చేస్తాం. శ్రీ సిటీ కూడా ఉంది, అది కూడా మనకు ఆదర్శం. ఎన్ని కలిపి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కందుకూరులో రాళ్లపాడు ప్రాజెక్టు కాలువల పనులు పూర్తి చేయాలి, అవి కూడా పూర్తి చేస్తాం. ఇక్కడే పోర్ట్లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, తిరుపతిలో వస్తాడని చెప్పలేదు, పక్కనే ఉన్నాడు. కానీ లేందే పని జరగదు. పోర్ట్ను కూడా అడ్డం పెట్టుకొని డబ్బులు దోచేస్తూ అక్కడ కూడా కార్యక్రమాలు జరగకుండా చేసి ప్రబుద్ధుడు ఈయనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాళ్లపాడు ప్రాజెక్టు కాలువ పూర్తి చేస్తాం. ఉలవపాడు మామిడి మార్కెట్ ప్రారంభానికి నోచుకోలేదు, దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఉదయగిరి పరిధిలో పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, కూల్చుడు, నొక్కుడు, బుక్కుడు, దంచుడు బాధుడ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడానికి మీరు సిద్ధమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.